శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. వృశ్చిక రాశిలో జన్మించిన వారి మీకోసమేనండి ఈ వీడియో. ఈ మాటలలో మీ చెవున పడుతున్నాయి అంటే, ఈ అక్షరాలు మీ కంట పడుతున్నాయంటే సామాన్య విషయం కాదండి. ఇది ఆ విశ్వాన్ని నడిపించే జగన్నాయకుడి సంకల్పం. మీ జాతకం చక్రంలో గ్రహాలు అత్యంత అనుకూలమైన స్థానంలోకి ప్రవేశిస్తున్న శుభతరుణం జూలై 17, 18. ఈ తేదీలో మీ జీవితంలో ఒక మైలురాయిగా నిలిచిపోతున్నాయి. ఈ జూలై మాసంలో మీ అద్భుతాలు జరగబోతున్నాయి. అదృష్టం ఒక ప్రభంలాగా, ఒక సుడిగాలాగా వచ్చి మీ ఇంటి తలుపులు బలంగా తట్టబోతుంది. ఈ అవకాశాన్ని మీరు ఏమాత్రం వదులుకోవద్దు. జీవితంలో ఇలాంటి సువర్ణ అవకాశాలు, అదృష్ట యోగాలు పదే పదే రావు, మళ్ళీ మళ్ళీ తలుపులు తట్టవు. అందుకే ఈ సందేశాన్ని ఒక దైవం వాకుగా భావించి మీ మనసును భక్తితో, శ్రద్ధతో, అంచలమైన నమ్మకంతో ఆలకించండి. ఈ చిన్న పరిహారం మీ జీవితాన్ని సమూలంగా మార్చే శక్తి కలిగి ఉంది. కొందరికి అతియోశక్తిగా, నమ్మశక్యంగా లేని మాటలుగా అనిపించవచ్చు, కానీ అక్షర సత్యం. సందేహాలను పక్కన పెట్టి సంపూర్ణమైన భక్తి, విశ్వాసంతో ఈ మాటలను స్వీకరించండి. మీ జీవితంలో పేరుకుపోయి ఉన్న దారిద్ర్యాన్ని, కష్టాల చీకటిని పారదోలి మిమ్మల్ని కోట్ల రూపాయల ఐశ్వర్యానికి అధిపతులు చేసి అద్భుతమైన శక్తి మరో 2 రోజుల్లో మీ జీవితంలో జరగబోతుంది. కాబట్టి ఈ సమాచారాన్ని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ప్రతి అక్షరాన్ని శ్రద్ధగా గ్రహించండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నాం, ప్రతి అంశం కూడా మీకు పూర్తిగా అర్థమవుతుంది. వృశ్చిక రాశి వారి ఇంట్లో ఒక దేవత పదే పదే రహస్యంగా తిరుగుతుంది. ఆ దేవత ఎవరో తెలిస్తే మీ గుండె జల్లుమంటుందండి. త్వరగా ఈ వీడియోని చూడండి, అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. వృశ్చిక రాశి చక్రంలోని 8వ రాశి అండి. ఈ రాశికి అధిపతి అంగారకుడు, అంటే కుజ భగవానుడు. ఈ కుజుని ప్రభావం వల్ల మీలో అంతులోని శక్తి, ధైర్యం, పట్టుదల ఉంటాయి. లక్ష్యరీత్యా వృశ్చిక రాశి వారికి, అంటే స్థిర రాశి అంటే మీ నిర్ణయాలు, మీ అంచనాలు చాలా ఖచ్చితంగా స్థిరంగా ఉంటాయండి. ఒక్కసారి ఒక మాట అనుకుంటే, ఒక నిర్ణయం తీసుకుంటే దానికి కట్టుబడి ఉంటారు. గాలి వాటికి అటూ ఇటూ ఊగిసలాడే ధోరణి, సంచల స్వభావం మీలో మనకు పెద్దగా కనిపించదు. ఇది మీ విజయానికి మొదటి మెట్టు అని కూడా చెప్పవచ్చండి. ఇక తాత్కారీత్యా చూసుకుంటే కనుక వృశ్చిక రాశి వారిది జలతత్వం. ఈ జలతత్వం కారణంగా మీరు ఎంతో లోతైన మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. సముద్రం పైకి ప్రశాంతంగా కనిపించిన లోపల ఎన్నో ప్రవాహాలను, రహస్యాలను దాచుకున్నట్టు మీరు కూడా పైకి గంభీరంగా, ప్రశాంతంగా కనిపిస్తారు. కానీ మీ లోపల ఎన్నో ఆలోచనలు, ప్రణాళికలు నిరంతరం కూడా సాగుతూనే ఉంటాయి. ఈ వృశ్చిక రాశిలో జన్మించిన వారు మంచి ఆకర్షణీయమైనటువంటి రూపాన్ని, చక్కగా ప్రత్యేకంగా అంటే తేజస్సును కలిగి ఉంటారండి. కళ్ళల్లో ఒక తెలియని శక్తి, ఒక అయస్కాంత ఆకర్షణ ఉంటుంది. కేవలం అందంగా ఉండడం మాత్రమే కాదు, మీ ప్రవర్తన, మాట తీరు కానీ ఇతరులను ఎట్టి ఆకట్టుకుంటాయి. అందుకే పరిచయం లేని వారు కూడా మిమ్మల్ని చూడగానే, మీతో మాట్లాడగానే తమ కష్టాలను, బాధలను మీతో పంచుకోవడానికి కూడా ఇష్టపడతారండి. వారికి మీ రూపంలో ఒక ఆత్మీయుడు, మార్గదర్శకుడు కనిపిస్తాడు. ఇది మీకు భగవంతుడు ఇచ్చిన ఒక గొప్ప వరం అని చెప్పుకోవచ్చు. సవాలు ఎదుర్కొనే ధీరులు. జీవితం అంటే పూలపాన్పు కాదండి, అడుగు అడుగున ముళ్ళబాటు అని మీకు బాగా తెలుసు కూడా. ఎన్ని అడ్డంకులు, అవమానాలు, కష్ట నష్టాలు ఎదురైనా వాటన్నిటినీ మీరు ఎంతో ధైర్యంగా ఒక యోధుడిలా ఎదుర్కొంటారు. పడిపోయిన ప్రతిసారి రెట్టించిన ఉత్సాహంతో, మరింత పట్టుదలతో పైకి లేస్తారు. మీకు చిన్నతనం నుండే బాధ్యతలు కూడా తెలుసండి. అందుకే చాలా చిన్న వయసులోనే డబ్బు సంపాదన చేయడం మొదలు పెడతారు. రూపాయి విలువ మీకు బాగా తెలిసిన అంతలా మరి ఎవరికి కూడా తెలియదు. మీలో ఉన్న మరొక ముఖ్యమైన లక్షణం ముక్కుసూటితనం అండి. ఏ విషయం కూడా మనసులో దాచుకుంటారు. ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడే ధోరణి మీదే. ఈ మాటలు ఎదుటి వాళ్ళకి నచ్చకపోవచ్చు. ఆ మాట అన్నందుకు మిమ్మల్ని ద్వేషించేవారు కూడా ఉంటారు. కానీ మీరు దాని గురించి పెద్దగా పట్టించుకోరు. ఎందుకంటే నిజాయితీ మీ నైజం. వ్యాపార దక్షత, నాయకత్వ లక్షణాలు మీకు బాల్యం నుండే సంపాదనపై దృష్టి పడతారు. కాబట్టి మీకు వ్యాపార దక్షత ఎక్కువగా ఉంటుంది. ఏ వ్యాపారం ప్రారంభించినా దానిలో లోటుపాట్లు బాగా తెలుసుకుని పక్క ప్రణాళికతో
ముందు సాగి అందులో విజయం సాధిస్తారండి. ఒకవేళ మీరు ఉద్యోగం చేసి మీ పనితీరుతో మీ తెలివితేటలతో పై అధికారులను మెప్పిస్తారు కూడా. మీ తోటి ఉద్యోగులను కూడా మీకు అనుకూలంగా మార్చుకొని ఒక సైనికుడిలా ఇలా నాయకుడుగా ఇలాగా ఎదుగుతారండి. మీరు జీవితంలో ఎంతో క్రమశిక్షణతో అంటే విలువకు సిద్ధాంతాలకు ఎక్కువ ప్రాధాన్యతనిస్తారు. ఏ పని చేసినా అందులో 100% నిబద్ధత క్రమశిక్షణ ప్రదర్శించడానికి ప్రయత్నాలు చేస్తారు. కొన్నిసార్లు ఏంటంటే మీ శిద్ధాంతాల కారణంగా మీ సొంత వారితోనే రక్త సంబంధికులతోనే విరోధాలు ఏర్పడే అవకాశం కూడా ఉంటుంది. మీ జీవిత ఆశయం సాధనకు ఉన్నత శిఖరాలను అధిరోహించడానికి ఎవరి అండదండల కోసం ఎదురుచూడరు. ఒంటరిగా పోరాటం చేసి అనుకున్నది సాధించేంతవరకు నిద్రపుడు. ఇది వృశ్చిక రాశి వారికి అత్యంత ముఖ్యమైన లక్షణం. వ్యక్తిత్వం ఎంతో పట్టుదల కార్యదీక్ష వీరి సొంతమండి. ప్రశాంతత వెనక అంచలంచలమైన సంకల్పం. ఈ రాశి వారిని మీరు ఎప్పుడు చూసినా ప్రశాంత ముఖంతో ఎంతో చలాకీగా పెదవులపై చెరగని చిరునవ్వే కనిపిస్తారు. వారి లోపల ఎంతటి మానసిక సంఘర్షణ అనేది అగ్నిపర్వతం బద్దలవుతున్నట్టు, ఎంతో పని ఒత్తిడితో సతమతమవుతున్నట్టు ఆ ఒత్తిడిని తమ ముఖంలో ఎవరికి రవ్వంతా కూడా కనిపించరు. వారి యొక్క ప్రశాంతమైన ముఖాన్ని చూసే వీరికి సమస్యలు లేవా అని ఎదుటివారు భ్రమపడడం సర్వసాధారణమని చెప్పుకోవచ్చు కూడా. కొంత పనిని ప్రారంభించే ముందు అది ఎంతో కష్టమైందో దాన్ని పూర్తి చేయడానికి ఎన్ని అడ్డంకులు ఉన్నా సరే స్పష్టంగా తెలుసు. అంతర్గత వీరు ప్రతి విషయాన్ని బీరీజం వేసుకుంటారు. భయపడి వెనకడుగు వేయడం వదిలివేయడం వంటివి వీరికి రక్తంలోనే ఉండవండి. ధైర్యంగా ఆ సవాల్ను స్వీకరించి దాన్ని విజయవంతంగా పూర్తి చేయడానికి అవసరమైన ప్రణాళికలు ఎంతో చాకచక్యంగా పక్కగా సిద్ధం చేసుకుంటూ ఉంటారు. వీరి యొక్క ప్రణాళికలు అంత సులభంగా విఫలమైతే కావని చెప్పవచ్చు కూడా. ఎందుకంటే అంత పగడతీగా వాటిని రూపొందించుకుంటూ ఉంటారు ఒక పక్క ప్రణాళిక ద్వారా. విశ్వదీకరణకు మారుపేరు ఈ వృశ్చిక రాశివారు. ఈ రాశి వారిలో ఉన్న మరొక అద్భుతమైన అమూల్యమైన లక్ష్యం నమ్మకం అండి. మీరు కనుక మీ జీవితంలో ఏదైనా ఒక పెద్ద రహస్యాన్ని వీరితో పంచుకుంటే అది వారి హృదయం అనే సురక్షితమైన పెన్నిధిలో భద్రంగా ఉండిపోతుంది. ప్రాణం పోయిందన్నా సరే ఆ రహస్యాన్ని పొరపాటును కూడా మూడో వ్యక్తికి చేరవేయరండి. అందుకే వీరు అత్యంత నమ్మకస్తులు, స్నేహితులుగా, ఆత్మీయులుగా, ప్రాణ స్నేహితులుగా పేరు తెచ్చుకుంటారు కూడా. మీరు స్నేహానికి వెలకట్టలేవు, మీరు నమ్మకానికి కొలవమానం లేదు. మీ జీవితంలో ఒక వృశ్చిక రాశి స్నేహితుడు లేదా స్నేహితురాలు ఉండాలంటే మీరు నిజంగా అదృష్టవంతులు, ఎంతో పుణ్యం చేసుకున్న వారే అవుతారండి. మీరు కష్టకాలం ఉన్నప్పుడు కేవలం భుజం తట్టి చెప్పడంలోనే సరిపెట్టుకుంటారు. అది తమ కష్టంగా భావిస్తారు. అవసరమైతే మీ కోసం, మీ గెలుపు కోసం ఎంతటి పోరాడానికైనా సరే సిద్ధంగా ఉంటారండి, సిద్ధపడతారు. త్యాగానికైనా సరే ఎన్నుకాడరు. మీరు ఇచ్చే సలహాలు కూడా ఎంతో ఆచరణకంగా, న్యాయబద్ధకంగా, మీ మేలు కోరేవిగా ఉంటాయి. అందుకే మీ కుటుంబంలో కానీ, స్నేహితుల వర్గంలో కానీ ఈ వృశ్చిక రాశి వారు ఉంటే వారిని ఎట్టి పరిస్థితుల్లో కూడా దూరం చేసుకోకండి. వారి మనసును కూడా నొప్పించకండి, వారిని అపార్థం కూడా చేసుకోకండి. వారి ఉనికి ఏమి వారి యొక్క జీవితానికి ఒక రక్షణ కవచం లాంటిది, వాళ్ళ యొక్క భద్రత వలయం లాంటిది. వారి స్వాగతం ఒక తెలియని భరోసా, ఒక పాజిటివ్ ఎనర్జీ నిరంతరం ప్రసరిస్తూనే ఉంటాయి. వారి యొక్క పక్కన ఉంటే చాలండి. మీ పక్కన ఎంతో పెద్ద కొండంత సమస్యనైనా సరే మనం గట్టెక్కించగల ఎదుర్కొనే సమస్య ధైర్యం వాళ్ళకు ఉంటుంది. చూస్తే కేవలం మనుషులే కారు, సాక్షాత్తు ఆ భగవంతుడే మనకు తోడుగా మనల్ని నడిపించడానికి మీ రూపంలో వచ్చాడని భావిస్తారు కూడా. ఎందుకంటే వీరు తమ వారిని కాపాడడానికి, వారు సంతోషం కోసం అంతలా తపన పడుతూ ఉంటారని నిరంతరం కూడా. ధనయోగం వృశ్చిక రాశి వారికి దేవుడి మీద లోతైన అంచలంచలమైన విశ్వాసం అనేది ఉంటుంది. ఈ భక్తి, ఈ విశ్వాసమే వారిని ఎలాంటి క్లిష్ట పరిస్థితులైనా సరే వీళ్ళు నిరూపించుకోకుండా ముందుకు నడిపిస్తూనే ఉంటారండి. ఆ ప్రయత్నాల వల్ల వాళ్ళకున్న భక్తి నమ్మకంతోనే జీవితంలో ఎన్ని అడ్డంకులున్నా కూడా ఆ భగవంతుడు తనను కాపాడుతూ ఉంటాడు అనే నమ్మకంతో వాటిని ధైర్యంగా ఎదుర్కొంటాడు. ఈ వృశ్చిక రాశి వారి చేతిలో మాత్రం ధనవర్షం అనేది ఎప్పుడు కూడా కురుస్తూనే ఉంటుందండి. వీరికి డబ్బు లోటు రావడం చాలా అరుదు కూడా. చేతులు అసలు ఏమీ లేదు, ఒట్టి చేతులు అనుకునే పరిస్థితి రాదండి. లేదా ఏ రోజైనా ఎవరి దగ్గర వెళ్ళి దోహి అని అడుక్కోవలసిన కర్మ కానీ ఈ రాశి వారికి ఉండదు.
చేయి చాచి అలాంటి పరిస్థితి వీరికి రాదండి. వీరికి చిన్నతనం నుంచి కూడా కష్ట సుఖాలు రెండూ కూడా సమకూలంగా ఉంటాయి. రకరకాల పరిస్థితుల మధ్య, విభిన్నమైన మనుషుల మధ్య నలిగి ఎన్నో అనుభవాలతో పరిస్థితుల్ని వీళ్ళు బాధల్లో కుమిలిపోయి ఉన్నారు. అయినప్పటికీ కూడా వీరికి మాత్రం ఎప్పుడు ధనానికి లోటు అనేది ఉండదండి. ఏదో ఒక రూపంలో లక్ష్మీదేవి వీరిని కరుణిస్తూనే ఉంటుందండి. ఈ రాశివారు ఏ ఇంట్లో ఉండి ఆ ఇంట్లో సాక్షాత్తు లక్ష్మీదేవి నివాసనం ఏర్పరచుకున్నట్లే ఇక వీరు అడుగుపెట్టిన చోట సిరి సంపదలు వెళ్ళి విరుస్తాయి. వీరి పాదం ఎక్కడ మోపినా కూడా ఆ ఇంట్లో కూడా ధనవర్షం, సిరులు వర్షం కురుస్తుందని చెప్పడంలో ఎటువంటి అతిశక్తి లేదండి. వీరిలో ఏదో పాజిటివ్ వైబ్రేషన్ ఉంటుందండి. ఈ వృశ్చిక రాశి వారి స్త్రీలకు పురుషులకు అదృష్టం. అలాగే వృశ్చిక రాశి స్త్రీలు ఎవరైతే ఉన్నారో వారికి పుట్టినెళ్ళ కన్నా కూడా మెట్టినిల్లు బాగా కలిసి వస్తుందండి. వారి రాకతో అత్తవారిల్లు అష్ట ఐశ్వర్యాలతో వెళ్ళి విరుస్తాయి. వారింటూ లక్ష్మీదేవి శ్రీనివాసం ఏర్పరచుకున్నట్టే అప్పటి వరకు ఉన్న ఆర్థిక ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి. ఈ వృశ్చిక రాశి స్త్రీలను ఎవరైతే వివాహం చేసుకుంటారో ఆ మగవారికి అదృష్ట తలుపులు తట్టినట్టే. ఇక అంతవరకు మీరు పడుతున్న ఎన్నో ఆర్థిక ఇబ్బందులు ఎన్నో ఎదుర్కొంటున్న ఈ కష్టాలు ఈ వృశ్చిక రాశి స్త్రీలు వచ్చిన తర్వాత వారి తలరాత మారిపోతుంది. చేసే ప్రతి పనిలో విజయం, ఊహించిన ధనలాభం కూడా, అకస్మాత్తుగా ధనప్రాప్తి వంటి యోగాలు కలుగుతాయండి. కాబట్టి వృశ్చిక రాశి గల స్త్రీలను వివాహం చేసుకున్న పురుషులకు నిజంగా అదృష్టవంతులని చెప్పుకోవచ్చు. ఇక వృశ్చిక రాశి పురుషుల విషయానికి వస్తే కనుక వాళ్ళు కూడా ఏమీ తక్కువ కాదండి. మీరు కూడా మంచి వ్యక్తిత్వం, అద్భుతమైన తెలివితేటలు, కార్య దక్షత కలవారండి. మీరు ఏ రంగంలో ఉన్నా, అది వ్యాపారమైనా, ఉద్యోగమైనా లేదా చిన్న పని అయినా సరేనండి, దాన్ని ఎంతో శ్రద్ధతో, అంకిత భావంతో చేస్తారు. ఒక్క మాటలో చెప్పాలి, ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ కోట్లు సంపాదించే స్థాయికి కూడా ఎదుగుతారండి. అయితే పాపం ఈ వృశ్చిక రాశి వారికి ఏంటంటే జీవితంలో కష్టాలు కూడా అదే స్థాయిలో ఉంటాయండి. ఎన్నిసార్లు కింద పడి దెబ్బలు తిని మళ్ళీ పైకి లేచినటువంటి వీరులేనండి వీరు. వీరికి ఈ కఠినమైన పరిస్థితిలో రావడానికి కారణం చాలా వరకు వారి చుట్టూ ఉన్న మనుషులేనండి. ఈ రాశి వారి జీవితంలో నేర్చుకున్న పాఠాల కన్నా వారి చుట్టూ ఉన్న స్వార్థపరమైన మనుషులే, నమ్మక దోహుదులే, నేర్పిన గుణపాఠాలే ఎక్కువ వారి మంచితనాన్ని, నమ్మకాన్ని చాలాసార్లు సొమ్ము చేసుకొని వారిని మోసం చేస్తారండి. రాబోయే శుభ సమయం పరిహారం. ఇక మీరు ఇంతకాలం పడిన ప్రతి కష్టానికి, మీరు పడిన ప్రతి ఓపికకు, మీ సహనానికి ఇప్పుడు సరైన ఫలితం దక్కపోతుందండి. ఇక కళ్ళ కూడా ఊహించిన విధంగా మీ జీవితం అనేది అద్భుతంగా ఉండబోతుంది. ఈ జూలై మాసంలో నుంచి మీకు ఇక నుంచి మంచి రోజులు మొదలయ్యాయండి. గ్రహాల అనుకూలతో మీకు అదృష్టం తోడైంది. దైవ అనుగ్రహం పుష్కలంగా ఉంటుంది. అందుకే మీ ఈ దివ్యమైన శక్తివంతమైన పరిహారం ఈ రూపంలో మీకు వద్దకు చేరింది. మిమ్మల్ని ఎత్తుక్కుంటూ వస్తుంది. ఈ రావి చెట్టు మీకు కోట్ల ఖజానా అందించబోతుంది. కల్పవృక్షం, ఆ చెట్టు యొక్క ప్రాముఖ్యతను మీరు ముందుగా తెలుసుకోవాలి. రావి చెట్టు సామాన్యమైన వృక్షమైతే కాదు. ఆ దేవత వృక్షం సాక్షాత్తు త్రిమూర్త స్వరూపం. రావి చెట్టు వేలలో బ్రహ్మదేవుడు, కాండంలో విష్ణుమూర్తి, కొమ్మల్లో పరమేశ్వరుడు కొలువై ఉన్నారు అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. అందుకే రావి చెట్టుకు ప్రదక్షిణ చేస్తే త్రిమూర్తులకు ప్రదక్షిణ చేసినంత పుణ్యం లభిస్తుంది మీకు. అంతేకాకుండా రావి చెట్టు పితృదేవతలకు కూడా ఎంతో ఇష్టమైనదండి. రావి చెట్టుకు పూజ చేయడం వల్ల పితృదోషాలు కూడా తొలగిపోతాయి. లక్ష్మీదేవి కూడా ఈ వృక్షంలో నివాసనం ఉంటుందని పురాణాలు కూడా చెప్తూ ఉన్నాయి. అందుకే ఈ చెట్టు దగ్గర మీరు చేయబోయే ఈ చిన్న పరిహారం మీరు ఆనందమైన ఐశ్వర్యాన్ని సంపాదించుకోవచ్చండి. ఎనలేని ఆర్థిక సంపాదన కూడా సంపాదించుకోవచ్చు. ఈ పరిహారాన్ని మీరు ఆదివారం లేదా సోమవారం లేదా శుక్రవారం నాడు చేయాలండి. ఈ 3 రోజులలో మీకు ఏ రోజు కుదిరితే ఈ 3 రోజులు ఎంచుకొని రోజు ఉదయాన్నే నిద్రలేచి స్నానం చేసి శుభ్రమైన వస్త్రాలను ధరించాలి. పొరపాటును కూడా నలుపు రంగు దుస్తులను ధరించకండి. ఎందుకంటే నలుపు రంగు శనికి ప్రతీక, శుభకార్యానికి మంచిది కాదు. ఈ రోజున మీరు పూర్తిగా శాకాహారం మాత్రమే భుజించాలి. ఎటువంటి పరిస్థితుల్లోనూ మాంసాహారాన్ని ముట్టుకోకండి. మనసును, శరీరాన్ని పవిత్రంగా ఉంచుకోవాలండి. ఏదైనా ఒక పరిహారం చేసేటప్పుడు మన మనసును, మన శరీరాన్ని పవిత్రంగా ఉంచుకోవాలి. ఆ తర్వాత ఒక రాగి చెమ్మును శుభ్రమైన నీటిని తీసుకొని అందులో కొద్దిగా పంచదార, చిటికుడు పసుపు, చిటికుడు కుంకుమను వేసి కలుపుకొని మీతో పాటు ఒక మట్టి పదులను, 12 ఒత్తులను, నువ్వుల నూనెను, అగ్గెపెట్టెను తీసుకొని మీరు వెంచుకున్న రావి చెట్టు దగ్గరికి వెళ్ళండి.
రావి చెట్టు మన దగ్గరలో ఉన్న ఎక్కడైనా దేవాలయంలో ఉంటుంది. అక్కడికి వెళ్ళి ఆ చెట్టుకు మీ మనసులో ఉన్న సంకల్పం చెప్పుకుంటూ నమస్కారం చేసుకోండి. మీరు తెచ్చిన పంచదార కలిపిన నీటిని చెట్టు మొదట్లో పోయాలండి. ఇలా చేయడం వల్ల ఆ వృక్షంలో ఉన్న దేవతలు, ముక్కోటి దేవతలు శాంతించి మిమ్మల్ని అనుగ్రహిస్తారు. ఆ తర్వాత మీరు తెచ్చిన మట్టి ప్రతిమను చెట్టు మొదట్లో పెట్టి అందులో నువ్వుల నూనె పోసి 12 ఒత్తులను వేసి దీపాన్ని వెలిగించాలి. ఈ దీపాన్ని అఖండ దీపం అంటారండి. ఈ 12 ఒత్తులు మీ జాతకంలో ఉన్న 12 రాశులకు, ఈ 12 స్థానాలకు ప్రతీక. ఈ దీపం వెలిగించడం వల్ల మీ జాతకంలో ఉన్న సకల దోషాలు తొలగిపోతాయి. దీపం వెలిగించిన తర్వాత ఆ చెట్టుకు మీ 2 చేతులు నమస్కరించి మీ కష్టాలను చెప్పుకోండి. ఓ దేవతారక్షమా, త్రిమూర్తుల స్వరూపమా, ఇంతకాలం నేను పడిన కష్టాలకు మీకు తెలియనివి కావు. నా ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి నా ఇంట్లో ధనలక్ష్మి స్థిరంగా ఉండేలాగా అనుగ్రహించు తండ్రి అని మనస్ఫూర్తిగా వేడుకోండి. మీకు ఏ కోరిక ఉంటే ఆ కోరికను స్పష్టంగా చెప్పుకోండి. ఏ సంకల్పం ఉంటే ఆ చెట్టు దగ్గర చెప్పుకోండి. మీ పిల్లల చదువు గురించి, వారి యొక్క వాహనం గురించి, మీ ఉద్యోగం గురించి, మీ వ్యాపారం గురించి ఏదైనా సరే అండి, మీ మనసులో ఉన్న భారాన్ని అంతా కూడా అక్కడ చెప్పుకోండి. ఆ చెట్టులో కొలువై ఉన్న దేవతలు మీ మొరను తప్పకుండా ఆలకిస్తారండి. అవకాశం ఉంటే ఆ చెట్టు చుట్టూ 11 ప్రదక్షిణ చేయండి. ప్రదక్షిణ చేసేటప్పుడు మనసులో ఓం నమో భగవతే వాసుదేవాయ నమః, ఓం నమో భగవతే వాసుదేవాయ నమః అనే మంత్రాన్ని జపించండి. ఇది విష్ణుమూర్తికి ఎంతో ఇష్టమైన మంత్రం. ఇలా చేయడం వల్ల విష్ణుమూర్తి అనుగ్రహంతో పాటుగా లక్ష్మీదేవి కటాక్షం కూడా మీకు లభిస్తుందండి. ఈ పరిహారం చేయడం వల్ల మీ జీవితంలో ఎలాంటి మార్పులు వస్తాయో తెలుసా? ముందుగా మీకు మానసిక ప్రశాంతత కూడా లభిస్తుంది. అనవసరమైన ఆందోళన, భయాలు తొలగిపోతాయండి. మీకు తెలియకుండానే ఒక పాజిటివ్ వైబ్స్ వచ్చేస్తుంది. ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం నెలకొంటుంది. కుటుంబ సమస్యల మధ్య సఖ్యత కూడా పెరుగుతుంది. ఆ తర్వాత ఆర్థికంగా చిన్న చిన్న మార్పులు కూడా మొదలవుతాయి. రావాల్సిన డబ్బు చేతికి అందుతాయి. అనుకోని చోట నుంచి ధనం సహాయం కూడా మీకు లభిస్తుంది. మీరే మీ జీవితంలో ఈ మార్పును చూసి ఆశ్చర్యపోతారండి. మీరు చేసే ఉద్యోగంలో, వ్యాపారంలో ఉన్న ఆటంకాలు కూడా తొలగిపోతాయి. పనులు సజీవంగా సాగుతాయి. మీ శత్రులు కూడా మిత్రులుగా మారుతారండి. మీ మీద ఉన్న నరదిష్టి ప్రయోగాలు అన్నీ కూడా పటాపంచలవుతాయి. ఆ అఖండ దీపం యొక్క శక్తితో భస్మం అవుతాయండి. మీ చుట్టూ ఒక దైవ రక్షణ ఉందండి. ఒక దైవ రక్షణ కవచలాగా ఏర్పడుతుంది. మిమ్మల్ని చూసి అసూయపడేవారే మిమ్మల్ని చూసి ఆశ్చర్యపోయే స్థితికి ఆ రోజు అది త్వరలోనే వస్తాయి. ఈ పరిహారాన్ని మీరు ఒక్కసారి చేస్తే సరిపోదండి. మీకు వీలు కుదిరినప్పుడల్లా చేయండి. ఖచ్చితంగా ఆ ఫలితాన్ని చూస్తే మళ్ళీ మీరే ఆ పరిహారం చేయడానికి వెళ్తారు. నెలకు ఒకసారైనా చేసి చూడండి. ఈ విధంగా రావి చెట్టు దగ్గర అఖండ దీపాన్ని వెలిగించండి. మీరు ఎంతో నమ్మకంతో, భక్తితో, శ్రద్ధతోనే చేస్తారో అంత త్వరగా అంత గొప్ప ఫలితాన్ని అయితే పొందుతారండి. కొంతమందికి వెంటనే ఫలితం కనిపించదు. మరి కొంతమందికి కొంచెం సమయం పట్టవచ్చు. దానికి కారణం వారి జాతకంలో ఉన్న కర్మ ఫలాలేనండి. కాబట్టి ఎప్పుడు కూడా మనం నమ్మకాన్ని కోల్పోకుండా మీరు ఈ పరిహారం చేసుకుంటే చాలండి. ఖచ్చితంగా మీ జీవితం అనేది మారుతుందండి. ఈ సంవత్సరం తిరిగేలోపు మీరు కోటీశ్వరులా కాకపోయినా పర్వాలేదు, కోట్ల రూపాయల విలువైన ఆస్తులను, సుఖ సంతోషాలను, గౌరవ మర్యాదలను పొంది ఒక అవకాశం అనేది వస్తుంది. ఒక ఉన్నతమైన జీవితాన్ని గడుపుతారు అనడం ఎటువంటి సందేహం అయితే లేదండి. ఈ రావి చెట్టు రూపంలో ఉన్న భగవంతుడే మీకు దారి చూపిస్తాడు. ఈ రాశి వారికి ఏంటంటే ఒక మధ్య వయసు వచ్చినప్పటి నుండి వీళ్ళ జీవితం అనేది చాలా అద్భుతంగా ఉంటుందండి. అంటే వీరు అనుకున్నటువంటి, ఊహించినటువంటి జీవితాన్ని అనేది ఒక మధ్య వయసు వచ్చిన తర్వాత నుంచి వీళ్ళు చూడగలుగుతారు. అంటే చక్కగా డబ్బులు సంపాదన ఇవ్వడం కానివ్వండి, లేదా మంచి ఇల్లు కట్టుకోవడం, లేదా బంగారు కొనుక్కోవడం, ఇలాంటివి ఏదైనా సరే అనుకున్నది సాధించగలుగుతారు. ఎందుకంటే ఈ రాశివారి పట్ల ఎప్పటి నుంచో ఈ దేవత యొక్క అనుగ్రహం అనేది ఉందండి. ఈ దేవత యొక్క అనుగ్రహం వల్లనే ఈ మధ్య యొక్క జీవితంలోకి వీళ్ళకి బాగా కలిసి రావడం అనేది జరుగుతుంది. అంటే ఈ మధ్య మీకు చిన్న చిన్న సమస్యలు, కొన్ని ప్రమాదాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా కొంచెం అంటే గోటితో పోయేది గొడ్డలే దాకా రాకుండా తప్పిపోతున్నాయి. దానికి కారణం ఎవరో కాదండి, ఈ దేవత యొక్క అనుగ్రహంతోనే మీకు ఆ దయ అనేది కలిగింది. కొన్ని పనులు ఏంటంటే అస్సలు మిమ్మల్ని కంప్లీట్గా చేసుకునేవి, ఏదో ఒకటి అడ్డంకు వచ్చి అడ్డపడుతూ ఉంటాయి. ఇబ్బందులకు గురి చేసేటువంటి సమయంలో, అంటే కొంచెం ఏమేపాట్లో కనురెప్ప కొట్టేటువంటి కాలంలో తప్పించుకుంటున్నారండి. ప్రమాదాల నుంచి అవ్వచ్చు,
అంటే మీరు ప్రమాదాలు జరగాల్సిన టైంలో చిన్న చిన్న దెబ్బలతో బయటపడుతున్నారు. ఇలా ప్రతిదీ కూడా చాలా వరకు కూడా మీరు బయటపడుతున్నారు. దీనికి కారణం ఆ దేవత యొక్క అనుగ్రహం మీ పైన ఉంది కాబట్టి. ఆ దేవతను మీరు ఎలా గుర్తించాలి? అసలు ఆ దేవత ఎవరు అని మీకు సందేహం వస్తుంది కదా. ఆ దేవత రహస్యంగా మీ గ్రహంలోనే పదే పదే తిరుగుతుందండి. కానీ ఆ దేవతను మీరు గుర్తించడం లేదు. ఆ దేవత వచ్చి ఏదో చెప్పాలనుకుంటుంది. ఆ దేవత మరి ఎవరో కాదండి, మీ యొక్క కులదైవం. మీ ఇంటి కులదైవం వల్లనే మీకు మీ జీవితంలో ఇన్ని మార్పులు అనేవి జరుగుతూ వస్తున్నాయి. చాలామందికి కూడా మాత్రం మీ ఇంటి యొక్క కులదైవం అనేది అస్సలు తెలియదండి. కాబట్టి మీకు తెలిసిన వాళ్ళని, మీ పెద్దవాళ్ళని అడగడం, లేదా మీకు తెలిసిన వాళ్ళ బంధువులను అడగడం, మీ ఊర్లోకి వెళ్ళి అడిగి తెలుసుకోవడం, ఇలా తెలుసుకోవడం వల్ల, అంటే ఇప్పుడు ఈ దేవత మీరు తెలుసుకొని ఆరాధించడం వల్ల మీ జీవితంలో మీరు ఊహించిన దానికన్నా కూడా ఎక్కువ స్థాయికి వెళ్ళేటువంటి అవకాశం అనేది ఉంటుంది. అంటే ఇప్పుడున్నటువంటి రాసులన్నింటిలో కల్లా ఈ రాశి వాళ్ళు ఆర్థిక పరంగా చాలా ఎక్కువగా నష్టపోతున్నారని కూడా చెప్పుకోవచ్చండి. వీటన్నిటికీ కారణం ఏంటంటే మీరు మీ కులదేవతని మర్చిపోవడం అండి. ఆ దేవత పదే పదే మీ చుట్టూ తిరుగుతుంది, మీకు ఏదో చెప్పాలి అనుకుంటుంది. కాబట్టి మీరు ఆ నష్టం నుంచి తేరుకోలేకపోతున్నారు. గమనించాలి, దీనికి కారణం మీ కులదైవాన్ని మర్చిపోవడమే. కాబట్టి మీ పెద్దవాళ్ళని అడిగి చక్కగా తెలుసుకోండి, లేదా మీ బంధువులను అడిగి తెలుసుకోండి, మీ ఊళ్ళో ఉన్న వాళ్ళు ఎవరైనా తెలుసుకోండి. ఈ దేవత గురించి మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలండి. కానీ ఈ రోజులో ప్రతి ఒక్కరు కూడా సిటీస్లో అంటే చాలా దూరంగా ఉండడం వల్ల ఇవన్నీ పట్టించుకోవడం లేదు. కానీ మీరు ఇవన్నీ ఎప్పుడైతే పట్టించుకుంటారో అది ఇంకా మీకు బాగా కలిసి వస్తుందండి. కులదేవతను కానీ మీరు మర్చిపోతే మాత్రం మీకు చాలా రకాలైన నష్టాలు జరిగే అవకాశం అనేది ఉంటుంది. మనకు ఆ కారణాలేంటో తెలియక చాలా వరకు కూడా ఇబ్బంది పడుతూ ఉంటాం, ఎందుకు మనకి ఎప్పుడు ఈ విధంగా జరుగుతుందని చెప్పేసి. కాబట్టి ముఖ్యంగా వృశ్చిక రాశి జాతకులు దయచేసి ఎక్కడైనా ఉండండి, ఎంత బిజీగా అయినా ఉండండి, మీ కులదైవాన్ని గురించి ఖచ్చితంగా తెలుసుకొని మంచి రోజు చూసుకొని ఆ దేవత గుడికి వెళ్ళడం, మంచిగా గుడి దగ్గరికి వెళ్ళి విగ్రహంగా ప్రతిష్ఠించైనా, లేదా పూజలు చేసుకోవడం, కొబ్బరికాయ కొట్టుకోవడం, లేదా ఇంటికి చిత్రపటం తెచ్చుకోనైనా పూజలు చేసుకోవడం, అది కూడా కుదరని పక్షాన ఆ దైవాన్ని స్మరించుకున్నా చాలండి. మీకు ఎంత బాగా కలిసి వస్తుందంటే కులదేవత యొక్క ఆశీర్వాదం ఉంటే చాలండి, మీకు ఇక ఇబ్బంది అనేది ఉండదండి. ఆ దేవతను నిత్యం మనసులోనైనా సరే ఆ దేవతను స్మరించుకుంటూ ఉండడం వల్ల చాలా వరకు కూడా మీరు నష్టాల నుంచి బయటపడడానికి మీకు బాగా కలిసి వచ్చే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి వృశ్చిక రాశి జాతకులు ఎక్కడైనా ఉండండి, దయచేసి మీరు మీ కులదేవతను స్మరించుకోవడం మొదలుపెట్టండి. నిత్యం కూడా ఆరాధించాలండి. ఇలా చేయడం వల్ల మీకు ఆ దేవత యొక్క కటాక్షం అనేది మరింత బాగా పెరుగుతుంది. అలాగే మీరు ఇక్కడ చేయవలసిన ఇంకొక పని అండి, మీ కులదేవత గురించి తెలుసుకుని ఆ దేవతను స్మరించుకోవడం, లేదా చిత్రపటం తెచ్చుకొని ఇంట్లో పూజలు చేసుకోవడం, ఇలా చేయడం వల్ల మీకు ఎటువంటి సమస్యల నుంచి అయినా సరే గట్టెక్కగలుగుతారు. కాబట్టి పల్లెటూరులో ఉన్నా సరే, సిటీస్లో ఉన్నా సరే, మనకు ఎక్కడున్నా పర్వాలేదండి, మన కుటుంబానికి కులదేవత యొక్క ఆశీర్వాదం, కులదేవత యొక్క అనుగ్రహం అనేది పుష్కలంగా ఉండాలండి. అప్పుడే మనం ఏది చేసినా సరే కలిసి వస్తుంది. దైవ అనుగ్రహం లేనిది ఏది కూడా కలిసి రాదు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. చాలామంది పట్టించుకోరు, ఏముందిలే ఇవన్నీ ఎన్నికటో రోజులని, ఇప్పుడు కూడా ఇవన్నీ ఉన్నాయా అని చెప్పేసి చాలా తేలిగ్గా తీసేసుకుంటూ ఉంటారు. కానీ అది చాలా పొరపాటండి. మన కులదైవం యొక్క ఆశీర్వాదం అనేది చాలా పుష్కలంగా ఉండాలి, లేకపోతే మనం జీవితంలో ఏమీ చేయలేం. ఎందుకంటే జన్మల దోషాలు, కర్మల దోషాలు, పితృదోషాలు ఇలాంటివి రకరకాలవి మనం ఏమీ తప్పు లేకపోయినా సరేనండి మనం వెంటాడుతూ ఉంటాయి. సర్పదోషాలు, నాగదోషాలు, వీటన్నిటికీ నుంచి మీరు పూర్తిగా బయటపడాలి అంటే ఖచ్చితంగా మీ యొక్క కులదేవత యొక్క ఆశీర్వాదం అనేది మీకు ఉండాలి. మీ కులదైవం మీ చుట్టూ తిరుగుతుంది, మీకు సహాయం చేయాలని అనుకుంటుంది, కానీ అందించలేకపోతుంది. మీరు ఎందుకంటే ఆ దేవతను స్మరించుకోవడం లేదు. కాబట్టి ఈ రూపంలో మీకు చేరిందనుకోండి, ఈ సందేశం మీకు చేరింది అంటే అది మీ అదృష్టానికి సంకేతం. ఇవి ఖచ్చితంగా పాటిస్తే ఫలితం 100% మీకు సొంతమవుతుందండి. మీ అందరి జీవితాలు సుఖ సంతోషాలతో, అష్ట ఐశ్వర్యాలతో, ఆయుష్ ఆరోగ్యాలతో నిండిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. కాబట్టి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అలానే మన ఛానల్ ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే ప్లీజ్ మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి.